మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గుంటూరు కర్నూలు హైవేపై బైఠాయించారు. చిరాల ఓడరేవు నకరికల్లు రహదారి అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి కిలోమీటర్ పరిధిలో హైవే నిర్మించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. 4 గ్రామాలకు చెందిన రైతులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సన్న చిన్నకారు రైతులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అడ్డుకోవడంతో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇక అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, రైతుల ఆందోళన నేపథ్యంలో ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సోనియా, పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం జొన్నలగడ్డ అయితే మాత్రం రైతులు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఏదైతే చీరాల ఓడరేవు నగరికల్లుకు సంబంధించిన రహదారి అలైన్మెంట్ సంబంధించినటువంటి అంశంలో అధికారులు తీరు మార్చుకోవాలంటూ కూడా వారు ఉదయం నుంచి అయితే మాత్రం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ యొక్క అలైన్మెంట్ సంబంధించినటువంటి అంశంలో కూడా తమకు సంబంధించినటువంటి పొలాలు, పంట పొలాలు తాము సాగు చేస్తా ఉన్నటువంటి పంట పొలాలు కూడా ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్ లో వెళ్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికన్నా కూడా చాలా తక్కువ మొత్తంలో తమకి పరిహారం అందిస్తామంటూ ఆయా సంబంధించినటువంటి భూముల మొత్తాన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలంటే కూడా రైతులైతే మాత్రం కర్నూలు హైవేపై ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి స్క్రీన్ పై కూడా చూడొచ్చు మనం. మరి దీని నేపథ్యంలోనే ఇప్పటికే అయితే మాత్రం పెద్ద మొత్తంలో కూడా భారీగా ట్రాఫిక్ అయితే మాత్రం నిలిచిపోయింది. దాదాపు ఈ యొక్క నేషనల్ హైవే 167 సంబంధించినటువంటి హైవే కావడంతో దీనికి సంబంధించి కూడా పలు గ్రామాలు ఇప్పటికే ఈ యొక్క పంట పొలాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు ఆయా సంబంధించినటువంటి రహదారుల పక్కన మొత్తం వాటిని అన్నింటినీ కూడా అలాట్మెంట్ చేస్తున్నామంటూ కూడా వారికి నష్టపరిహారం అందజేస్తున్నామంటూ కొద్దిపాటి నష్టపరిహారమే అందజేస్తున్నారంటూ అయితే మాత్రం ప్రస్తుతం రైతులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ప్రస్తుతం ప్లకార్డులు పట్టుకొని 4 గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా నేషనల్ హైవేపై ప్రస్తుతం బైఠాయించారు. బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తా ఉన్నారు. దీనివల్ల సన్న చిన్నకారు రైతులు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులు వారి తీరును మార్చుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క చీరాల ఓడరేవు నగరికలకు సంబంధించినటువంటి రహదారి అలాట్మెంట్ కి సంబంధించినటువంటి అంశంలో వారి కనుక వారి తీరు మార్చుకోకుండా ఉంటే ఖచ్చితంగా తమ యొక్క ఆందోళన కూడా తీవ్రతరం చేస్తామంటూ వారైతే మాత్రం ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే కర్నూలు రహదారిపైకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క రహదారిని కూడా క్లియర్ చేయాలని చెప్పి కూడా రైతులకు సూచిస్తా ఉన్నారు. మరో పక్క వర్షం పడతా ఉంది. ఇప్పటికే ఈ యొక్క వర్షం దాటి కూడా రైతులు ఎవరు కూడా లేవకుండా వర్షంలోనే కూర్చొని నిరసన అయితే మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి నర్సారావుపేట ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు కూడా రైతులకి నష్టాలు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కూడా నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారని చెప్పి కూడా వారికి హామీ ఇస్తున్నప్పటికీ కూడా స్పష్టమైనటువంటి హామీ ఇస్తేనే తమ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా విరమిస్తామంటూ అయితే రైతులు అయితే మాత్రం భీష్మికి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏదేమైనా కూడా ఈ యొక్క అంశంలో అధికారులు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే భారీగా ట్రాఫిక్ వల్ల కూడా ప్రయాణికులతో పాటు ఇటు డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అయితే మాత్రం పోలీసులు రంగంలో దిగారు. మరి ఒక 1-2 గంటల్లోనే దీనికి సంబంధించి కూడా ఒక సస్పెన్స్ వాతావరణం కూడా ముగిపోతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక కష్టమైనటువంటి అంశం బయటకు వస్తే తమ ఇక్కడ నుంచి రైతులంతా కూడా ప్రస్తుతం ఆందోళన అయితే మాత్రం చేస్తా ఉన్నారు. సోనియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.